హైదరాబాద్లో భారీ వర్షం దంచుకొడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కూడా అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ సాయంకాలం అయినా సరే చినుకు నిజంగా ఆపడం లేదు. నిజంగా కురుస్తూనే ఉంది కుంభవృష్టి. పలు చోట్ల కూడా రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూస్తున్నాం. కొన్ని విజువల్స్ ఆల్రెడీ ఉప్పల ప్రాంతం అయితే జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. అలాగే ప్రధాన కూడళ్లలో ప్రధాన జంక్షన్లలో అయితే ట్రాఫిక్ మరి అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే వాళ్ళు, మరొక వైపు వ్యాపారస్తులు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు, రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో కూడా ఇప్పుడు చాలా చోట్ల రద్దీ కూడా కనిపిస్తుంది. ఒకవైపు వర్షంతో కూడా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, మార్నింగ్ నుంచి మీరు ఫీల్డ్లోనే ఉన్నారు. నిజంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా ఏకదాటిగా కురుస్తూనే ఉంది భారీ వర్షం. దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రాధాకృష్ణ, మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలకు అసలు హైదరాబాద్ లో ఎక్కడికక్కడ కుండపోతా అని చెప్పి చూస్తుండగానే భారీ వర్షంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా నీళ్లతో, వర్షం నీళ్లతో, వరద నీళ్లతో నిండిపోయినాయి. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్ కూడా మొత్తం బ్లాక్ అవడంతో, ఈ డ్రైనేజ్ కూడా బ్లాక్ అవడంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయని చెప్పొచ్చు. వాహనదారులు, రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు ఎక్కడికక్కడ జామ్ అయిపోయినారు. కనీసం ట్రాఫిక్ క్లియర్ కావడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇక్కడ కూకట్పల్లి, ప్రగతి నగర్, వివేకానంద నగర్, మియాపూర్, మూసాపేట్, షేర్లింగపల్లి, లక్డీకప్పుల్, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఇబ్రాహీంపట్నం, వనస్థలిపురం, అంటే ఈ ఏరియాలో ఓవరాల్ గా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురుగాలు వీల్చి రోడ్లో ఘట్టంగా చెట్లు పడిపోవడం జరిగింది. ఎక్కడికక్కడ ఇప్పటికైతే జిహెచ్ఎంసీ అధికారులు, అటు ట్రాఫిక్ అధికారులు, ఇటు డిఆర్ఎఫ్ తో పాటు హైడ్రా కూడా రంగంలో దిగింది. ఎక్కడికక్కడ వరద నీళ్ళని ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్ సంబంధించి ఓపెన్ చేసి నాళాలకు వెళ్లేలాగా ప్రిపేర్ చేస్తా ఉన్నారు. వీళ్ళంతా తొందరగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఇప్పుడు వర్షం వచ్చిందంటే చిన్న వర్షానికి హైదరాబాద్ లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవడం మనం చూస్తూ ఉంటాం. అయితే వీలైనంత మేరకు తొందరగా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కూడా ఎక్కడికెక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ వర్షం నీళ్ళని వీలైనంత తొందరగా మ్యాన్ హోల్స్ ద్వారా వెళ్ళిపోయేలాగా చేస్తా ఉన్నారు. అయితే ఈ భారీ వర్షానికి దాదాపు 2 గంటల పాటు 3:30 నుంచి 3:30 ప్రాంతం నుంచి దాదాపు 4:30-5 గంటల వరకు కూడా 2:30 నుంచి 5 గంటల వరకు ఆగకుండా వర్షం కురిసింది. భారీగా కురిసిన వర్షాల వల్ల ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ తో పాటు జనజీవనం ఒక్కసారిగా స్తంభించిందని చెప్పొచ్చు. విరిగిపోయిన కొమ్మల వల్ల కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరా సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. ఈ రోజు గారు నిన్న వరుసగా 4 రోజుల నుంచి భారీ వర్షాలు ఉంటాయి, జనాలు అప్రమత్తంగా ఉండాలి, బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే ఈ రోజైతే మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఒక్కదారిగా కురిసినటువంటి వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మరో 3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఉండొచ్చు, ఇంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక్కసారిగా నల్ల మబ్బులన్నీ కమ్మేసి దాదాపు మధ్యాహ్నం సమయంలోనే సాయంత్రం 7-8 ఆ సమయాన్ని, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసేలాగా మొత్తం నల్ల మబ్బులన్నీ కమ్మేసి భారీగా వర్షం కురిసింది. మరి ఇప్పటికైతే వర్షం కొంచెంగా ఎడతెరిపి కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఈ గ్యాప్ లో ఎక్కడెక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళంతా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసు అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. మరి ఈ రోజు రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అటు పోలీసులు కూడా కొంత సూచనలు చేస్తా ఉన్నారు. రాదా అయితే ప్రవీణ్, మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక 2019-2020 మధ్యలో మనం గ్రేటర్ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక చినుకుకు సంబంధించినటువంటి ఒక ఉత్పాతం ఎలా ఉంటుందనేది మనం కల్లారా చూసాం. ఎందుకంటే కొంత వందలాది మంది చనిపోయారనేటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మరోవైపు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా సంభవించినటువంటి విషయం. సో ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటువంటి బృందాలు లోతట్టు ప్రాంతాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భం ఏమన్నా మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా దీనికి సంబంధించినటువంటి వార్తకు సంబంధించి? అంటే ముందస్తు దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో చూసుకున్నట్లయితే భారీ వర్షాలకు ఎక్కడికక్కడ వరద నీళ్ళు ఇళ్లలోకి వచ్చి నిత్యావసర సరుకులతో పాటు ఇంట్లో వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉండేది. దానికి గత ప్రభుత్వం కొంత నష్టపరిహారం చెల్లించే ప్రయత్నం చేసేటప్పటికీ పూర్తి స్థాయిలో అది అందలేదన్న విమర్శ అయితే ఉంది. మరి దాదాపు 3 సంవత్సరాల తర్వాత అంతే భారీ స్థాయిలో ఈసారి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు కనుక పడిన వర్షమే మరింకోసారి పడితే కూడా అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అయితే గత 1.5 ఏళ్ల కాలంగా
హైడ్రా ఏదైతే ఉందో ఏడాది కాలంగా హైడ్రా కొంత రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నాలాల పైన నిర్మించినటువంటి ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్రమ నిర్మాణాలను తొలగించడం, నాలాల విస్తరణ కావచ్చు, కొంచెం చెరువుల విస్తరణ కావచ్చు, దాని మీద దృష్టి పెట్టడంతో కొంత ఈ వరద నీరు వేగంగా నాలాల ద్వారా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా కూడా, దానితో పాటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. అందరూ కూడా ఎలాంటి వర్షాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అందించడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భారీ కురియనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి. ఏవైనా సహాయక చర్యలు అవసరం ఉంటే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వెంటనే సహాయక చర్యలు ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ఆదివారం రోజు ఓల్డ్ సిటీ బోనాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలకు అటువైపు ఓల్డ్ సిటీలో కూడా ఎలాంటి నాలాలు, ఓపెన్ నాలాలు కావచ్చు, మ్యాన్ హోల్స్ కావచ్చు, దీనికి సంబంధించి వర్షపు వరద నీరు ప్రవహించే ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఎప్పటికప్పుడు 24/7 అందుబాటులో ఉంచేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు విద్యుత్ సదుపాయానికి అంతరాయం కలగకుండా కూడా ఉండేలాగా విద్యుత్ శాఖ కూడా రంగంలోకి దిగి ప్రత్యేక టీంలను అయితే ఈ సందర్భంగా ఇప్పటికే మాన్సూన్ టీంలని సిద్ధం చేసినారు. ఈ తాజా వర్షాల నేపథ్యంలో మాన్సూన్ టీంలు పూర్తిగా యాక్టివ్ గా ఉండి పనిచేస్తుందని చెప్పొచ్చు. రాధాకృష్ణ, మరొక వైపు ప్రవీణ్, యాక్చువల్గా 2019, 2020 మీరు ఏదైతే చెప్తున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ ఆ వరద బీభత్సాన్ని మనం కల్లారా చూస్తాం. దానికి తోడు ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ సర్కార్ వెంటనే హైడ్రాని ఇంప్లిమెంట్ చేయడం, ఈవేళకి ఈ నెలతో ఖచ్చితంగా ఏడాది కూడా పూర్తవుతుంది. అంటే చెరువులు, నాలాలు కబ్జాలు చేసి FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించినటువంటి ఈ సందర్భాన ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చా? అంటే కీళ్ళలో మంచైనా వెతుక్కునే పరిస్థితి ఉంది కదా. శుభ పరిణామం అని కాకుండా అప్రమత్తంగా ఉండడం అని చెప్పొచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే ముందుగా ఈ నాలాలు, ఈ ఓపెన్ నాలాలు, ఈ మ్యాన్ హోల్స్ కొంత దృష్టి పెట్టి చెరువుల కాపాడడం అనే దృష్టి పెట్టడం వల్ల వరద నీటిని జనాల్లోకి, జనావాసాల్లోకి రాకుండా, లోతట్టు ప్రాంతాల్లోకి రాకుండా నాలాల ద్వారా పూర్తిగా డ్రైనేజ్ సిస్టమ్ లోకి వెళ్ళేలాగా చేయడం అనేది కొంత ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఈ హైడ్రా వల్ల ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షాల వల్ల కొంత జనాలకి ఇబ్బంది కలిగించే విషయంలో కొంతవరకు అయితే మనం ఆ విషయంలో కొంత ఊరట పొందినని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కాదు, ఇంకా కూడా హైడ్రా ఇది నాలాలకు సంబంధించి కానీ దీనికి సంబంధించి పూర్తిగా కొంత చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ లో, నాలాల్లో వ్యర్థాలు, ఈ వరద నీరుతో పాటు చాలా వరకు వ్యర్థాలు ఎక్కడికక్కడ ఇరుక్కుపోతా ఉన్నాయి. దానివల్ల వరద నీళ్ళంతా కూడా స్టోర్ అయిపోయి ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిచిపోతా ఉంది. వాటిని తొలగించే పనిలో ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు తొలగిస్తా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ వరద నీటి వల్ల. దాన్ని కూడా కొంత అరికట్టుకునేలాగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పి. యాక్చువల్గా వర్షాలు వాస్తవానికి ఉదాహరణకి చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ద్వారా కావచ్చు, లేకపోతే ఇటువైపు అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి ద్రోణి కారణంగా కావచ్చు, అంటే తెలంగాణకు సంబంధించి వర్షాలకు సంబంధించి మాట్లాడుతుంది. సో ఇవేమీ కాకుండా ఖచ్చితంగా క్యుములోనింబస్ మేఘాల ద్వారానే ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఇదే అని చెప్తున్నారు నాగలక్ష్మి వాతావరణ శాఖ అధికారి కూడా. సో ఎంటైర్ అంటే ఇదంతా హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలన్నీ విస్తరించి ఉన్నాయని అనుకోవచ్చా? లేదు అక్కడ, ఎందుకంటే ఇవన్నీ కృత్రిమమైనటువంటి మేఘాలు, క్యుములోనింబస్ మేఘాలు అనేవి. సో ఎక్కడ పడితే అక్కడ దీని ఇంపాక్ట్ ఏ చోట్ల ఉందని మీకు దగ్గర అప్డేట్స్ ఉన్నాయి ప్రవీణ్? అయితే రాదా, మీరు అన్నట్టుగా క్యూములోనింబస్ మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు మనం గమనిస్తే హైదరాబాద్ లో ఉన్న వాతావరణం గమనిస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 2 గంటల వరకు ఒక వేసవిని తలపించేలా, ఎండాకాలాన్ని తలపించేలా ఎండ కొట్టింది. భారీ ఉష్ణోగ్రత కూడా నమోదైంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయి పూర్తిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు, నల్ల మేఘాలన్నీ కూడా కమ్ముకుంటే ఒక హైదరాబాద్ లోనే కాదు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు, భువనగిరి, సిద్దిపేట తదితర, హన్మకొండ, జనగాం తదితర, చాలా మంచిర్యాల, ఆసిఫాబాద్ తదితర, అంటే రాష్ట్రంలో చాలా వరకు అటవీ ప్రాంతం ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు, పట్టణ ఏరియాలు కావచ్చు, భారీగా క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా వర్షాలు పడేట్టుగా మనకు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఈ ప్రభావం కొంత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఓకే ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
మొత్తానికి ఇదే పరిస్థితి హైదరాబాద్లో అయితే చినుకు పడితే చెత్తడి అన్నట్టుగా ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఈ దఫా కూడా ఇప్పుడు అదే జరిగింది. యాక్చువల్గా పెరుగుతున్న వరద ముంపు సమస్యలు హైదరాబాద్కి సంబంధించి కాస్త మనం అనాలిసిస్ కనుక మనం చేసుకుంటే కనుక ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జనాభా 1.5 కోటి పైగా చేరువ అయ్యింది. సుమారుగా 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహానగరంలో సుమారుగా 185 చెరువులు, 1500 కిలోమీటర్ల పొడవైన నాలా వ్యవస్థ కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన ప్రాంతాల్లో 900 కిలోమీటర్ల మేర, శివార్లలో 600 కిలోమీటర్ల మేర నాలాలు అయితే విస్తరించున్నాయి. నాలాలపై అనధికారికంగా 10,000కు పైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లుగా బల్దియా కూడా అంచనా వేసింది. వాటిని తొలగించడంలో తొలి నుంచి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చాయి. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా వ్యవస్థ నేటికి ఏడాది అవుతోంది. సో ఈ హైడ్రా వ్యవస్థతో నిజంగా ఈ ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించేయడంతో చెరువులన్నీ మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి. సో ఖచ్చితంగా చేరాల్సిన చినుకు ఎక్కడికైతే చేరాలో అక్కడికే చేరుతుంది. 2019, 2020 మధ్యలో జరిగినటువంటి ఒక తీవ్ర నష్టం అయితే ఖచ్చితంగా అటువంటి నష్టాలు ఇక ముందు జరగబోవు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ముందస్తు చూపుతో ఏర్పాటు చేసినటువంటి ఒక హైడ్రా వ్యవస్థతో ఖచ్చితంగా ఒకవైపు ప్రాణ నష్టాన్ని నివారించడంతో పాటు ఆస్తి నష్టాన్ని నివారించడంతో పాటు ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వానికి కూడా మంచి మైలేజ్ వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సుమారుగా నాలాల ప్రక్షాళనకు 10,000 కోట్ల అంచనా వ్యయంతో బల్దియా ఒకవైపు సిద్ధం చేసింది సమగ్ర ప్రణాళిక. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద సాఫీగా వెళ్లే దారి లేక జనావాసాలు నిండా మునుగుతూ వచ్చాయి. రోజువారీగా జీహెచ్ఎంసీ పరిధిలో సుమారుగా 1,400 మిలియన్ లీటర్ల మురుగునీరు వెలువడుతోంది. ఇందులో జలమండలి 700 మిలియన్ లీటర్ల మేర శుద్ధి చేసి మూసీలోకి వదులుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైనటువంటి 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో వెలువడుతున్నటువంటి మురుగునీరు ఓపెన్ డ్రైన్లు, నాలాల్లో యథేచ్ఛగా కలిసి మూసీలోకి ప్రవేశిస్తోంది. వర్షం కురిసినప్పుడు ప్రధాన రహదారులపై మురుగునీరు పోటెత్తుతోంది. శివారు ప్రాంతాల్లోని డ్రైనేజీలు సరిగ్గా లేక నివాస సముదాయాల్లో మురుగుళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోకి మగ్గుతోంది. రోజువారీగా గ్రేటర్లో వెలువడుతున్న మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న డ్రైనేజీపై ప్లాన్ వ్యవస్థ ఏమాత్రం సరిపోవడం లేదు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మాస్టర్ ప్లాన్ అమలు కోసం సుమారుగా 5,000 కోట్ల అవసరం అని ఇప్పటికే బల్దియా అధికారులు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి సందర్భం అయితే ఉంది. వాస్తవానికి వరదల చరిత్ర కూడా ఒకసారి చూసుకుందాం. హైదరాబాద్ విషయానికి, మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ విషయానికి చూసుకుంటే కనుక 1591 నుంచి 1908 వరకు 14 సార్లు హైదరాబాద్ నగరం వరద ప్రవాహంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. 1631 సంవత్సరం, 1831, 1903 వరదలతో హైదరాబాద్లో భారీగా ప్రాణ నష్టం సంభవించిందట. 1908 నాటి వరదల్లో 2,000 ఇళ్ళు కొట్టుకుపోయాయట. 15,000 మంది మృతి చెందారు ఆనాడే 1908 సంవత్సరంలో. ఇక 20,000 మంది నిరాశ్రులు సైతం అయిపోయినటువంటి పరిస్థితి. వారం రోజుల వరకు జనజీవనం స్తంభించిపోయిందట 1908 నాటి వరదల్లో హైదరాబాద్ పరిస్థితి విషయానికి వస్తే గనక. ఇక 1631లో అబ్దుల్ కుతుబ్ షా కాలంలో సంభవించినటువంటి వరదలకి హైదరాబాద్లో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ధ్వంసమైపోయాయట. మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు వరదలకు కొట్టిపోయాయట. ప్రభుత్వ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి వరద బాధితులని ఆనాడు ఆదుకున్నారంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. దాదాపుగా 200 ఏళ్ల అనంతరం మళ్ళీ 1831లో మీర్ ఫర్కుందా అలీఖాన్ నాసరుద్దీల పాలనా కాలంలో భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో నిర్మాణంలో ఉన్న చాదర్ ఘాట్ వంతెన కూడా కొట్టుకుపోయిందట. చాదర్ ఘాట్ వంతెన కొట్టుకుపోయిందట. సుమారుగా 1831 సంవత్సరంలో వచ్చినటువంటి హైదరాబాద్లో విపత్తు సంభవించినటువంటి ఆ వేలాది గుడిసెలు, మట్టిళ్ళు కూలిపోయాయి. వందల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. అప్పట్లో పురాణా హవేలీని 4వ నిజాం నివాసం దాకా వరద నీరు వచ్చి చేరింది. నాసరుద్దీలా వరద బాధితులకు సాయం కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారని కూడా తెలిసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒడ్డుకు దూరంగా ఇళ్లు నిర్మించుకోవాలని ఆనాడు ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ పాలనా కాలమైనటువంటి 1903 సెప్టెంబర్లో భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం మరోసారి అతలాకుతలమైపోయింది. 3 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మూసి ప్రమాద స్థాయిలో ప్రవహించి భారీ నష్టం సంభవించింది. ఆ తర్వాత కనుక చూసుకుంటే, అంటే 1903 సంవత్సరం తర్వాత చూసుకుంటే మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో 1968, 1984, 2007
మొన్నటికి మొన్న 2016 అలాగే బీఆర్ఎస్ హయాంలో 2019 సంవత్సరాల్లోనూ అంటే బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 2016 2019 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలతో మూసి పోటెత్తింది. తీవ్ర ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా సంభవించినటువంటి సందర్భం మనకి బాగా తెలిసినటువంటి విషయం. వివిధ రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది రూపాయలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విరాళాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మళ్ళీ మనం చూసాం. ఏదేమైనా సరే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదైతే హైడ్రా వ్యవస్థని కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారో ఆ హైడ్రా వ్యవస్థ వల్ల హైదరాబాద్లో పడ్డటువంటి ఒక చినుకు, ఖచ్చితంగా చేరాల్సిన చినుకు ఆ చెరువుల్లో ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా గతంలో లాగా కాకుండా ఖచ్చితంగా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించే ప్రక్రియ అంటూ కూడా ఇది ఒక సానుకూల ప్రక్రియగా కూడా చెప్తున్నారు.